मशहूर व मारूफ जानी पहचानी डीएल फुटवेयर अरसे दराज से शहर कोडंगल के अवामुन्नास के दरमियान शादी ब्याह दीगर तकारीब बिलखुसूस रमजानुल मुबारक के पुरमसरत मौके पर हर साल की तरह इस साल भी हम अक़साम के मर्दाना व जनाना बचकाना उम्दा क्वालिटी के जूते चप्पल और सैंडल बिल्कुल वाजबी दामों पर दस्तियाब है। रियल फुटवेयर, अम्बेडकर चौरस्ता, तांडो रोड, कोडंगल। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। तेलंगाना रियासती वजीर आबकारी जुप्पल्ली कृष्णा राव ने जिला नागर कर्नूल में सहाफती कॉन्फ्रेंस से बात करते हुए कहा कि केसीआर का कहना है कि रियासत में खुश्क साली की वजह कांग्रेस पार्टी है। ऐसा लगता है कि केसीआर 800 किताबें पढ़ने की वजह से दिमागी तवाजुन खो बैठे हैं। कांग्रेस पार्टी इख्तिदार में मौसम बरसात के बाद आई है, जबकि केसीआर ने पूरे पानी को रायलसीमा को भेज दिया। इन्होंने इस मौके पर कहा कि केसीआर को गुज़िश्ता 10 साल इख्तिदार के दौरान किसानों की याद नहीं आई। आज अचानक किसानों की याद आने के पीछे क्या मकसद है? इन्होंने कहा कि केसीआर एक मालदार रियासत को कर्ज की रियासत में तब्दील कर दिया है और आज अवाम से किस हक से वोट मांग रहे हैं। ఇక బీఆర్ఎస్ పార్టీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ రోజున కేసీఆర్ నిన్న మనలో మాట్లాడుతూ ఈనాటి కరువుకు కాంగ్రెసే కారణమని మాట్లాడతావు, కులాలు ఎండబెట్టారు మాట్లాడతావు. అసలు కొద్దిగానైనా మతి శుద్ధి ఉండాలో మాట్లాడితే 80,000 పుస్తకాలు ఉన్న కేసీఆర్కు అధికారం పోయిన తర్వాత మతి భ్రమించినట్టుగా ఉంది. అదే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే వానాకాలం అయిపోయింది. అంటే మీ పుణ్యమే కదా కృష్ణా నదీ జలాల్ని కాపాడుకోలేకపోవడం, రాయలసీమకు తరలించకపోవడం, కృష్ణా నదీ జలాలపైన హక్కు సాధించకపోవడం, గోదావరి జలాలను సముద్రంలో కలపడం, మీరు చేసిన నిర్వాహకం వల్ల మేడిగడ్డ కారణంగా నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి, నీళ్లు పంపింగ్ చేయలేని పరిస్థితి. ఈ మహాత్మా గాంధీ కలవ పూర్తి ఎత్తి పోతు పథకానికి సంబంధించి కూడా 2021-22 సంవత్సరంలో కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా, శ్రీశైలంగా నాగార్జునలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా 2 పంటలు నీళ్ళు ఇవ్వలే. 2 పంట ఖరీఫ్ రబీ 2 పంటలు నీళ్ళు ఇవ్వలే. వరేస్తే ఊరేసుకున్నట్టు చెప్పి నీళ్ళు మొత్తం కిందికి వదిలేసింది. ఎందుకు ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం కాకపోతే అధికారం రాకముందు కూడా రాయలసీమ నుంచి తరలించకపోయారు నీళ్ళు. తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నీళ్ళు కిందికి వదిలేసింది. దాని మూలంగా ఇలా మహాత్మా గాంధీ కల్వకుర్తి పథకం ప్రాజెక్టు కింద ఇలా రైతాంగం పంటలు వేసుకొని కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి. అది నాగర్కర్లు అయినా, కల్వకుర్తి అయినా, అచ్చంపేట అయినా, కొల్లాపూర్ అయినా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి. నీళ్ళు లేని కారణం, నీళ్ళు లేకుండా చేసి మీరే కదా. ఎట్లా మాట్లాడుతావు కేసీఆర్? మతి శుద్ధి ఉందా? రెండవది, 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఏనాడు కూడా ప్రగతి భవన్ నుంచి కాలం పెట్టలే. ప్రగతి భవన్ దాటి సెక్రటరియట్ కాలు పెట్టలే. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన కారణంగా, మిమ్మల్ని ఇంటికి సాగనంపిన కారణంగా, మీరు అధికారం కోల్పోయిన కారణంగా ఇప్పుడు కళ్ళు వేసి ఇప్పుడు రైతు గుర్తుకొచ్చింది. ఏమని మాట్లాడుతున్నాడు? రైతులకు పంట నష్టం ఇవ్వాలి, 25,000 రూపాయలు ఇవ్వాలని మాట్లాడతాం. కేసీఆర్ అంటున్నాడు, హరీష్ అంటున్నాడు, కేటీఆర్ అంటున్నాడు, బీఆర్ పట్ల నాకు అందరూ అంటున్నారు. మీరు లెక్కలు రుజువు చేస్తారా? నేను రుజువు చూపిస్తా. మీరు కనుక గడిచిన 10 సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా కానీ, కరువు కారణంగా కానీ, పిడుగుపడితే కానీ ఏ ఒక్కనాడైనా రైతాంగానికి పంట నష్టం ఇచ్చినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. నడి బజార్లో కేవలం 2023 ఎన్నికల సందర్భంలో మాత్రమే ఒక్క పర్యాయం మాత్రమే మీరు మొన్న ఇచ్చారు. 10 సంవత్సరాలు ఎందుకేలే అంటే ఓట్ల కోసం ఇచ్చారు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।